హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుండి మన ఛానల్లో సి లాంగ్వేజ్ మీద ట్యూటోరియల్స్ అనేది డైలీ ఒక వీడియో అనేది వస్తుంది. సో ఈరోజు డే 1. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే లైక్ ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ టు లెర్న్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి హూ కెన్ లెర్న్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది ఎవరు నేర్చుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వై వి యూజ్ సి లాంగ్వేజ్. మనం సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వాట్ ఈస్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటి. మరి ఫోర్త్ వన్ పర్పస్ ఆఫ్ సి వల్ల పర్పస్ ఏంటి. అండ్ ఫిఫ్త్ వన్ వాట్ ఈస్ కంపైలర్. మరి కంపైలర్ అంటే ఏంటి అనే ఈ విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్గా హూ కెన్ లెర్న్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఎవరు నేర్చుకోవచ్చు. సి లాంగ్వేజ్ మరి ఈ సి లాంగ్వేజ్ అనేది బేసిక్గా అయితే బీటెక్ వాళ్ళకైతే ఉంటుంది. ఈ బీటెక్ వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సి లాంగ్వేజ్. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఈ లాంగ్వేజెస్ అనేవి స్టార్ట్ అవుతుంది. లైక్ సి అనే ఉండొచ్చు, లేకపోతే పైథాన్ కూడా ఉండొచ్చు ఫస్ట్ సెమ్లో. సో బేసిక్ అయితే సి లాంగ్వేజ్ స్టార్ట్ చేశారు ప్రతి కాలేజ్లో. సో మరి బీటెక్ వాళ్ళు నేర్చుకోవాలంటే లేదు, బీటెక్ వాళ్ళని నేర్చుకోవాలనే రూల్ ఏం లేదు. లైక్ మీరు 10th ఆర్ ఇంటర్, మీరు 10th కానీ ఇంటర్లో కానీ ఉన్నా సరే మీరు ఈ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఈవెన్ మీరు 5th ఆర్ 6th క్లాస్లో ఉన్నా సరే ఈ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. దీనికంటూ నో రెస్ట్రిక్షన్స్. దీనికి రెస్ట్రిక్షన్స్ ఉంటే ఏం లేవు. నో రెస్ట్రిక్షన్స్. లైక్ ఏ క్లాస్లో ఉన్నా సరే ఈ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వై వి యూజ్ సి లాంగ్వేజ్. మరి మనం సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాం. సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్. మరి ఈ లాంగ్వేజ్ అనేది స్పీడ్గా ఉంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి క్విక్గా ఉంటుంది. సో అందుకు ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ మెనీ మోడర్న్ లాంగ్వేజెస్ like C++, Java, Python are influenced by C. మరి చాలా లాంగ్వేజెస్ అనేది మినీ మోడర్న్ లాంగ్వేజ్. చాలా లాంగ్వేజెస్ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఈ సి మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే లైక్ సి నేర్చుకున్న తర్వాతకే సిమిలర్ మోడల్స్ లైక్ ఈ జావా కానీ పైథాన్ కానీ C++ కానీ సిమిలర్గా ఉంటాయి. సో సి నేర్చుకుంటే ఇవన్నీ ఈజీగా ఉంటుంది. సో సింటెక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సి నేర్చుకున్నారనుకో, మీరు సి నేర్చుకుంటే C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఈవెన్ వేరే ఏవైనా సరే ఈజీ ఉంటుంది. లైక్ సింటెక్స్ కానీ ఏదైనా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు C++ తీసుకుంటే నేను డైరెక్ట్ C++ చేస్తా అంటే సో మీరు మళ్ళీ
ఈ సిలో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఫస్ట్. సో మీరు ఎట్లా తిరిగి మళ్ళీ సిలోకి రావాలి. ఇప్పుడు సిలో మీరు ఒక 70% నేర్చుకున్నారు అనుకో, మీకు ఒక 50% అనేది కవర్ అయిపోతుంది ఆల్రెడీ. అర్థమవుతుందా? అదే లేదు నేను C++ డైరెక్ట్ నేర్చుకుంటా అంటే డైరెక్ట్ 100% నేర్చుకోవాలంటే మీరు ఆల్రెడీ 100% సిలో కంప్లీట్ చేసి ఉండాలి. ప్లస్ కొద్ది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది ఈ C++లో. సో అది నన్ను అడిగితే బెస్ట్ సి నేర్చుకుని ఇవి నేర్చుకుంటే ఈజీ ఉంటుందని నేను అంటున్నా. సో నా సజెషన్ అది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసి వాట్ ఈస్ లాంగ్వేజ్, అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అంటే ఏం లేదు. లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అంటే ఏం లేదు. లైక్ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, తెలుగు అనేది ఒక లాంగ్వేజ్. ఇప్పుడు హిందీ ఉంది, హిందీ అనేది ఒక లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, ఒక భాష. లాంగ్వేజ్ అంటే ఒక భాష. సో అలాగే సి లాంగ్వేజ్ అనేది కూడా ఒక భాష. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా సార్. సి ముందు ఒక ఎగ్జాంపుల్. సో సపోజ్ నేనున్నా, నాకు ఓన్లీ తెలుగు తెలుసు, అండ్ ఉన్నాడు. సో సపోజ్ ఇతడు షాప్ కీపర్ అనుకుందాం. సో ఇతనికి హిందీ ఒకటే వచ్చు, లైక్ హిందీ. సో ఇది నేను కదా, మీ ది షాప్ కీపర్. సో నాకు హిందీ రాదు, ఇతడికి తెలుగు రాదు. సో నేనేం చేయాలి? సామాన్లు తీసుకోవాలి. ఏమేమి సామాన్లు? ఇప్పుడు ఒక చాక్లెట్, ఒక కూల్ డ్రింక్, అండ్ ఒక పర్ఫ్యూమ్. సో నాకు హిందీ రాదు కాబట్టి నేను ఎవరిని కన్సల్ట్ అయితే ఇంకో అతన్ని హెల్ప్ తీసుకుంటాం. లైక్ ఎవరైతే తెలుగు వచ్చు అండ్ హిందీ వచ్చు అతని హెల్ప్ నేను తీసుకుంటాం. తీసుకొని ఏం చేస్తాం? ఇప్పుడు నేను ఆయనకి చెప్తా, ఓకే ఆయనకి చెప్తా తెలుగులో, నాకు ఒక చాక్లెట్ కావాలి, ఒక కూలింగ్ కావాలి, అలాగే ఒక పర్ఫ్యూమ్ కావాలి. సో ఈయన ఏం చేస్తాడు? కన్వర్ట్ చేస్తాడు. ఈయనకేమవచ్చు? తెలుగు వచ్చు, హిందీ వచ్చు. ఈయనవాడు మీడియేటర్ అనుకున్నాం, ఎందుకంటే రెండు వచ్చు కాబట్టి ఈయనకి. సో ఈయన ఏం చేస్తాడు? హిందీలో కన్వర్ట్ చేసి హిందీలో చెప్తాడు. సో ఇతనికంట సో ఈ మూడు కావాలంట, ఇతను చెప్తాడు. సో ఈయన ఏం చేస్తాడు? చాక్లెట్ ఉంది, కూల్ డ్రింక్ ఉంది, మరి పర్ఫ్యూమ్ లేదంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు? ఈ నుండి షాప్ కీపర్ ఉండి ఈయన చెప్తే తెలుగులో కన్వర్ట్ చేసి నాకు చెప్తాడు. సో పర్ఫ్యూమ్ లేదంట. సరే అయితే ఏముంటాయి ఏమని నేను చెప్తా. సో కన్వర్ట్ చేసి మళ్ళీ ఈయన చెప్తే మళ్ళీ నాకు బిల్ ఎంత అయిందో. సో ఈయన మీడియేటర్ ఉంది, సో రెండు డీల్ చేస్తాడు అటు ఇటు. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో సేమ్ సి లాంగ్వేజ్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఇదే విధంగా ఉంటుంది. సో అది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ సి అసలు యాక్చువల్ పర్పస్ ఏందో చూద్దాం. సి అనేది లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్, అండ్ సెకండ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, అండ్ థర్డ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఈ 3 పార్ట్స్ డివైడ్ అవుతుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్లో హ్యూమన్ లాంగ్వేజెస్, ఎవరైతే హ్యూమన్ మాట్లాడతారో మన లాంగ్వేజెస్. మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి C++, జావా, .NET, ఒరాకిల్, ఎక్సెట్రా. లైక్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. మరి లో లెవెల్ లాంగ్వేజ్ ఏమొస్తుందంటే ఓన్లీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. సో హ్యూమన్ లాంగ్వేజెస్లో లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ ఈ హ్యూమన్ లాంగ్వేజెస్లోకి వస్తాయి.
అండ్ సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో ఇవి C++, జావా ఇవన్నీ. సో మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఈ రెండు వస్తాయి మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్లో. సో ఇప్పుడు ఈ సి లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసి లో లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది. హై లెవెల్ నుంచి లో లెవెల్ మార్చడానికి ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ కంపైలర్. కంపైలర్ అంటే ఏంటి, ఇప్పుడు ఆ విషయం ఇక్కడ చూద్దాం. సో ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ కంపైలర్. కంపైలర్ అంటే ఏంటి? సో కంపైలర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో ఇప్పుడు హ్యూమన్ తెలిసింది లైక్ మన లాంగ్వేజ్, మన భాష హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h int main printf hello world. సో ఇలాంటి కోడ్ అంతా మనం ఈ ఫైల్లో రాస్తాం. అది హ్యూమన్ అంటే మనం రాసేది, మనకు అర్థమయ్యే భాష మనం రాస్తాం. సో దాన్ని ఒక సపోజ్ నేను hello.c, ఇది .c అనేది ఏ లాంగ్వేజ్ యొక్క సంబంధించింది అయితే ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఇస్తాం. సో ఇప్పుడు సి కాబట్టి .c, ఇప్పుడు పైథాన్ అయితే .py, జావా అయితే .java, HTML అయితే .html, లైక్ CSS అట్లా. సో ఇది ఏం చేస్తుంది, కంపైల్ అవుతుంది. సో సపోజ్ ఈ సి కంపైలర్. సో కంపైల్ అయ్యి నెక్స్ట్ ఫైల్లో మొత్తం జీరోస్ ఇట్లా మొత్తం 100 ఈ కోడ్లో జీరోస్ వన్స్లో కోడ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుంది, .exe ఫైల్ అంటే ఎగ్జిక్యూటివ్ ఫైల్లో లాగా మారుతుంది. ఇది ఇందులో విండోస్లో. మరి మ్యాక్లో లైనెక్స్లో ఎట్లా మారుతుంది అంటే .out లెక్క మారుతుంది. ఇందులో లైనెక్స్ అండ్ మ్యాక్. సో ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు ఈ సి కంపైలర్ ఏం చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ఉన్నది కంపైల్ చేసి అది లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. సో అందుకు సి కంపైలర్ యూజ్ అవుతుంది. కంపైల్ అంటారు దాన్ని, కంపైలేషన్ అంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్.